నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మనకి అంటే సబ్జెక్ట్ చైనాదే, కానీ ఒక సామెత, తెలుగు సామెత చెప్పుకోవాలి ఇక్కడ. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోసమ్మ కొట్టిందంట. మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ ఉంటారు ఆ సామెత. చాలా బాగా చెప్తారు ఆయన. ఇప్పుడు ఈయన ఒక పొట్టోడిని చూశాడు అక్కడ చైనాలో, ఈ జీ జింగ్పింగ్. అంటే ఈయన భూమికి బెత్తడి ఉంటాడు, ఈయనకన్నా పొట్టోడు ఒక ఆయన చూశాడు. ఆయన పేరేంటంటే అడ్మిరల్ మియావో హువా. ఆయన కొట్టాడు ఈయన. ఆయన్ని కొడితే ఈయన వెళ్ళి, అంటే ఈయన పొడుగోడు, ఆయన పొట్టోడు. ఆయన్ని కొడితే ఈయన్ని పోసమ్మ కొట్టింది. ఆ పోసమ్మ ఎవరంటే చైనా మిలిటరీ. ఇది స్థూలంగా, అంటే సూక్ష్మంగా స్థూలంగా చెప్పాలంటే ఇది ఇవాళ చైనా మిలిటరీ ఆయన మీద తిరుగుబాటు చేస్తోంది. ఎందుకు కారణం ఏంటంటే, ఒక కమ్యూనిస్ట్ పార్టీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఒక జర్నల్ ఉంది, క్విషి అని. క్విషి, QIUSHI. వాళ్ళు ఒక ఎడిటెడ్ ఆర్టికల్ ప్రచురించాలన్నమాట. ఆ క్విషిలో వాళ్ళు ఏం రాస్తారంటే, ఒక హై ర్యాంకింగ్ మిలిటరీ అఫీషియల్ వాజ్ అబ్రప్ట్లీ సస్పెండెడ్ ఫ్రమ్ డ్యూటీ. ఆయన ఎవరో కాదు, దట్ ఊస్టింగ్ వాజ్ నోటబుల్ యాజ్ అడ్మిరల్ మియావో హువా. వాడు తొలగించబడ్డాడు. వాడి మీద ఈయన చేసిన ఆరోపణలు ఏంటంటే, జీ జింగ్పింగ్ అవినీతి ఆరోపణలు చేశాడు. బీభత్సమైన అవినీతికి పాల్పడ్డాడు. చైనా డిఫెన్స్ సిస్టమ్ని మొత్తం పొల్యూట్ చేసి పారేశాడు. చైనాలో అసలు ఉక్కు లాంటి ఆయుధ సంపత్తి ఉండాల్సిన చోట తుప్పు పట్టిన ఆయుధ సంపత్తికి కారణం అంతా కూడా అడ్మిరల్ మియావో హువానే కారణం అని చెప్పేసి ఈయన ఆరోపణ. తీరామోసి వాడెవడో కాదు, ఈయనకు అత్యంత లాయలిస్ట్. ఒకప్పుడు ఈయనే పెంచి పెద్ద చేసి పోషించి లాగు చొక్క వేసి మిలిటరీ యూనిఫామ్ ఇచ్చి తుపాకీ పట్టను నేర్పించుకొని తన దగ్గర చేర్చుకుంటే, వాడు కాస్త ఈయన తెలియకుండా మొత్తం బొక్కేసట. అది రాసింది ఎవరు? అమెరికా చెప్పలేదండి. ఇది మళ్ళీ ఎంబడే అంటాడు ఈయన, అమెరికా చేస్తున్న కుట్ర, వెస్ట్రన్ యూనియన్ చేస్తున్న కుట్ర, రకరకాలు వస్తాయి వాళ్ళ భాషలో. ఆయన తెగ చెప్పేసుకుంటాడు. అది వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ జనరల్లోనే ఈ విషయం, వీడిని తొలగించిన అడ్మిరల్ మియావో హువాని తొలగించిన విషయం చెప్పారు. సరే, ఇదంతా ఏంటి? ఇదంతా కూడా ఆయన స్పీచ్లో మాట్లాడిన ఎడిటెడ్ వర్షనే బయటకు వచ్చింది. అన్ఎడిటెడ్ వర్షన్ గురించి చైనాలోని సోర్సెస్ ద్వారా బయట ప్రపంచానికి తెలిసినాయి. ఆయన ఏమంటాడంటే, ఇన్ఫ్యాక్ట్ హీ హాజ్ డిస్మిస్డ్ ఇంటర్నల్ డివిజన్స్ విత్ ఇన్ ద రూలింగ్ కమ్యూనిస్ట్ పార్టీ యాజ్ అన్అవాయిడబుల్. రూలింగ్ కమ్యూనిస్ట్ పార్టీలో ఇంటర్నల్ డివిజన్స్ ఉన్నాయి, అంతర్గత విభేదాలు ఉన్నాయి అనేది చెబుతూనే, వాటిని మనం తప్పదు, ఆ ఛాలెంజెస్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ స్టిల్ వీ హ్యావ్ టు బి వెరీ అసర్టివ్ ఇన్ రీబిల్డింగ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ. ప్రపంచంలో ఇతర దేశాల మీద, పక్కనున్న తైవాన్ మీద పడి ఏడ్చి భారతదేశం మీద కుట్రలు పన్ని, అటు శ్రీలంకకి డబ్బులు ఇచ్చి వాళ్ళ పోర్ట్లు కట్టి మొత్తం దేశాన్ని ఆక్రమించుకొని, యువతల పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి అక్కడ కారిడార్లు కట్టి, అరేబియన్ సీలోను, అరేబియన్ మహాసముద్రంలోను, బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో కూడా వార్షిప్స్ మోహరించి స్ట్రాటజిక్ లొకేషన్స్లో సైనిక స్థావరాలు పెట్టుకొని, మన నెత్తిన అరుణాచల్ ప్రదేశ్కి పైన సైనిక స్థావరం పెట్టుకొని ఇన్ని వెధవేషాలు వేస్తుంటే, ఇప్పుడు ఇందాక అన్నట్టే నువ్వు వెళ్ళి నువ్వు ఆ పొట్టోని కొడితే నువ్వు పొడుగోడు అనుకొని నిన్ను కొట్టడానికి ఒక పోషమ్మ అక్కడ రెడీగా ఉంది. ఎవరు? మీ మిలిటరీయే. వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా లేరు. 1,00,000 అక్షౌహిణీల సైన్యం. నువ్వు చెప్పుకో, సైన్యం మేము ప్రిపేర్డ్గా లేము, మేము ఉప్మా తింటూ హ్యాపీగా ఉంటాం, ఒక కప్పు కాఫీ తాగుతాం. ఇది సైన్యం చెప్తున్నమాట. మరి అలాంటి ప్రిపేర్డ్నెస్ లేని సైన్యం ఒక పక్క, మరోపక్క అంతర్గత విభేదాలు, చైనా కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గత విభేదాలు నిన్ను ప్రపంచ మార్కెట్లో ఒక అల్పుళ్లాగా చూపిస్తుంటే, ఇవాళకి నువ్వు భారతదేశం మీద కుట్ర పన్ని మా మీద కాలు దువ్వి 2027 నాటికి మీ అంతు తేలుస్తా, మొత్తం ఏషియా మొత్తాన్ని నాకు గుప్పెట్లో పెట్టుకుంటా అని చెబుతున్నావు కదా. జీ జింగ్పింగ్ నిన్ను తన్నేవాడు, నీ తల తన్నేవాడు ఒకడు వస్తాడు. వాడెవడో కాదు, మీ మిలిటరీ నుంచి పుట్టుకొస్తాడు. నువ్వు తయారు చేసిన అడ్మిరల్ మియావో హువాని ఎప్పుడైతే నువ్వు అవినీతి ఆరోపణల మీద సస్పెండ్ చేసావో, వాడు నిజంగా అవినీతికి పాల్పడ్డాడు లేదో తెలియదు, వాడు ఎక్కడ నీ అధికారానికి చెక్కు పెడతాడు నువ్వు సస్పెండ్ చేసావో, అక్కడి నుంచి నీ పతనం మొదలైంది. ఇది అంతర్జాతీయంగా మీడియా దృష్టిని ఆకర్షించాయి. మీవి అసలు నిజాలు పొక్కవు కదా, మీ ఇనుప కచ్చడాల వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. మీ కరెన్సీ అంతర్జాతీయ మార్కెట్లో నువ్వు ఎంబోస్ చేసుకొని చూపిస్తున్నదే, నువ్వు భూతద్దంలో చేసి అబ్బో డాలర్ కన్నా మాది అసలు బీభత్సం అని నువ్వు చెప్పుకుంటున్నదే, కానీ అక్కడ అసలు ఏం లేదు. డొల్లా
నీ ప్రాజెక్టులు, నీ రోడ్లు, ఇన్ఫ్రా తప్పించి నీ మిలిటరీ సామర్థ్యం ఏంటనేది ఇట్స్ ఎ పేపర్ డ్రాగన్ అని చెప్పేసి ర్యాండ్ అనే ఒక యుఎస్ థింక్ ట్యాంక్ ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. డ్రాగన్ కాదు, అది ఒక కాగితం పులి అని మనం అంటాం కదా, కాగితం డ్రాగన్. అలాంటి వెధవాయిలందరినీ పక్కన పెట్టుకొని నువ్వు ప్రపంచం మీద, ప్రత్యేకించి భారతదేశం మీద పెత్తనం చేయాలని చూస్తుంటే జీ జిన్పింగ్ ముందర మీ మిలిటరీ నీ మీద తిరుగుబాటు చేస్తోంది, రెడీగా ఉంది. ఓ పక్క అంతర్యుద్ధం 9 ముక్కలు కాబోతోంది. 9 చోట్ల నుంచి 9 మంది యోధులు బయలుదేరారు నీ మీద యుద్ధానికి, గ్రూప్స్. ఓ పక్క బెలూచిస్తాన్, నువ్వు ముచ్చటపడి కట్టుకున్న గ్వాదర్ పోర్ట్ బెలూచిస్తాన్లో, వెస్ట్ పాకిస్తాన్లో, అది నీకు దక్కకుండా చేయడానికి బెలూచిస్తాన్ నడుము కట్టింది. నీ సైన్యం కానీ, నీ మనుషులు కానీ, నీ ఇంజనీర్లు కానీ ఆ గ్వాదర్ పోర్ట్లో కనిపిస్తే లేపేద్దాం అని చెప్పేసి రెడీగా ఉన్నారు. వాళ్ళు పహరా కాస్తున్నారు, గుట్టలెక్కి కొండలెక్కి పహరా కాస్తున్నారు. పాకిస్తాన్ సైన్యమే పోసుకుంటోంది వాళ్ళని చూసి. ఇక నువ్వే వెళ్తావు, ఆ లాజిస్టిక్స్ నీకు తెలియవు, పాకిస్తాన్కి తెలిసిన లాజిస్టిక్స్ నీ దగ్గర లేవు. వెళ్ళి ఇన్ఫ్రా అంటే మంచి పోర్ట్లు కట్టడం, ఇవన్నీ ఆ సాంకేతిక నైపుణ్యం నీ దగ్గర ఉంది కాదంట్లా, కానీ అది మంచికి ఉపయోగించట్లా. ఆ పోర్టు కట్టుకొని భారత వాణిజ్య అవసరాలని, వాణిజ్యాన్ని, భారత వ్యాపారాన్ని, ప్రపంచంతో ఉన్న భారత్ లింక్స్ని తెగ్గొట్టేసి మొత్తం మా మీద పెత్తనం చేయడానికి నువ్వు చూస్తున్న వ్యవహారాన్ని నీ మిలిటరీయే దానికి ఎండ్ కార్డు పెట్టబోతోంది. అది శుభం కార్డు కాదు, భస్మం కార్డు, నీకు భస్మం కార్డు కాబోతోంది అది. అండ్ ఇంకా ఆ రోజు అంతర్యుద్ధం తర్వాత, అంటే మీ చైనా కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్మథనం తర్వాత అండ్ ఆయన అడ్మిరల్ మియావో హువాని తొలగించిన తర్వాత, ఊస్టింగ్ చేసిన తర్వాత మీరు మాట్లాడితే ఏమన్నారు? మావో జెడాంగ్ తర్వాత నేను అసలు సుప్రీం, నా అంత రోడ్ లేరని మీరు చెప్పుకున్నారు. మావోనే టెర్రరిస్టు, దుర్మార్గుడు అని ఎత్నిక్ గ్రూప్స్ మాట్లాడుతున్నాయి. టెర్రరిస్టే కాదు, దుర్మార్గుడు కాదు, వాళ్ళందరినీ మిక్సీలో వేసి బయట తీస్తే ఒక మావో అని. మావో పోయిన తర్వాత కానీ వారి దాష్టికాలు ఏంటి బయట ప్రపంచానికి తెలియలా. ఇవాళ నీ దాష్టికాలు నువ్వు ఉండగానే తెలుస్తూనే నీ మిలిటరీనే బయటపడుతోంది. సో ఇంత తిరుగుబాటు నీ మీద విరుసుగుపడుతోంది మిలిటరీ. ఎవరు? అడ్మిరల్ మియావో హువా ద్వారా అతను ఇప్పుడు సమీకరిస్తున్నాడు. రేపో మాపో నిన్ను ముట్టడిస్తారు, నీ ప్యాలెస్ని ముట్టడిస్తారు. శ్రీలంక అధ్యక్షుడికి ఎలాంటి గతి పట్టిందో, బంగ్లాదేశ్ నుంచి హసీనా ఇంటి మీద ఎలా దాడి జరిగిందో, నీ నివాసం మీద కూడా అలాంటి దాడి జరుగుతుంది. ఎన్నాళ్ళు ఆపుతావు ప్రజాస్వామిక ఆకాంక్షలని జీ జిన్పింగ్? సో ఆ 9 ముక్కలు కాబోతున్న చైనా నుంచి 9 ప్రావిన్సుల నుంచి, ఆ ఏరియాస్ నుంచి యోధులు బయలుదేరారు. నీ మిలిటరీతో సాయంతో వాళ్ళు నిన్ను కూలగొట్టబోతున్నారు. చైనా మోస్ట్ పవర్ఫుల్ లీడర్ మావో జెడాంగ్ తర్వాత నేనే అని చెప్పుకున్నావు కదా, దానికి సంబంధించి తర్వాత నువ్వేం మాట్లాడావు? 2012 ఎప్పుడండి ఛార్జ్ తీసుకుంది? ఈజ్ యూస్డ్ టు చైనాస్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్ సిన్స్ మావో జెడాంగ్ ఈజ్ డీపెనింగ్ అన్ యాంటీ కరప్షన్ క్యాంపెయిన్. మాకు కూడా ఉన్నారు నీలాంటి యోధులు. పొద్దున్న లేస్తే ఇతరుల అవినీతి గురించి మాట్లాడేది, నువ్వు కూడా ఇతరుల అవినీతి గురించే మాట్లాడుతున్నావు. యాంటీ కరప్షన్ అంటే నువ్వు తప్పించి, నువ్వు చేసే కరప్షన్ తప్పించి ఇతరులు చేసే కరప్షన్ మీద నీలాంటి వాళ్ళు మాకు కూడా ఉన్నారు. పేర్లు మారుతాయి ఇక్కడ, అంతే. మనుషులు మారుతారు, ప్రాంతాలు మారుతాయి, యాజ్ ఇట్ ఈస్ అలాంటి వాళ్ళు ఉన్నారు. నువ్వేం చేసావు? యూ హ్యావ్ యూజ్డ్ టు రూట్ అవుట్ అన్స్క్రప్లెస్ అఫీషియల్స్ అండ్ ఎలిమినేట్ పొలిటికల్ రైవల్ సిన్స్ టేకింగ్ ఆఫీస్ ఇన్ 2012. 2012లో నువ్వు బాధ్యతలు స్వీకరించిన తర్వాత నీ ఎడమ కాలి బొటన వేలి కింద ఎంత దారుణంగా నీ పొలిటికల్ రైవల్స్ని అణిచేశావో అండ్ అవినీతి పేరుతోటి ఆఫీసర్స్ని కాల్ రాశావో, నిన్ను క్వశ్చన్ చేసేవాళ్ళని, ఈ జాతకం అంతా బయటపడుతుంది. జీ జిన్పింగ్ నీ మిలిటరీయే బయటపెడుతుంది, మీ అడ్మిరల్ మియావో హువానే బయటపెడుతున్నాడు. తర్వాత నెంబర్ ఆఫ్ ద డ్రైవ్ ensnared a record number of senior officials for 2 straight years and set off a purse that is still rolling the defense establishment. డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్లో మొత్తం నీ మనుషుల్ని పెట్టుకోవటం కోసం ఆల్రెడీ నీ దేశానికి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళందరినీ తరిమి కొట్టావు అవినీతి అనే ఒక ముద్రేసి. సో నువ్వేమి ఎక్సెప్షన్ కాదు. నువ్వు కమ్యూనిస్ట్ యోధుడివని నువ్వు చెప్పుకున్న తర్వాత నీ ప్రజలే నిన్ను నమ్మట్లా, నీ మిలిటరీయే నిన్ను నమ్మట్లా. నీ మిలిటరీ నీకు వ్యతిరేకంగా ఈరోజు పోరాటానికి దిగింది. దట్ వైడనింగ్ క్రాక్ డౌన్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు బ్యూరోక్రటిక్ paralysis as officials scared of making mistakes refrain from taking risks to boost the nation's slowing economy. ఇది చాలు కదా నువ్వు ఎంత అదవై ప్రపంచంలో అని చెప్పడానికి. బ్యూరోక్రాట్స్ ఎవ్వడు రిస్క్ తీసుకోవట్లా. ఎకానమీ స్లో డౌన్ అయిపోయింది అక్కడ, ఆర్థిక మాంద్యం. పాకిస్తాన్లో
లీటర్ పాలు 250 రూపాయలు కొనుక్కున్నట్టు నీ దేశంలో కూడా అదే. కాకపోతే నీ దేశానికి సంబంధించిన వార్తలు అవి బయటికి రావు. మీడియా నీ కంట్రోల్లో ఉంది. నీ వార్తా సంస్థ ఒకటి ఉంటుంది జిన్హువా అని, వాడేం చెబితే అదే వేదం చైనాలో. ప్రపంచం కూడా అదే నమ్మాలి. కానీ ఈరోజు ప్రపంచం డీప్ రూటెడ్గా నీ ఎంబడి పడింది. నువ్వేం చేస్తున్నావు మొత్తం 1000 కళ్ళు నిన్ను గమనిస్తున్నాయి. జీ జిన్పింగ్ వైడనింగ్ క్రాక్ డౌన్ హెస్ కంట్రిబ్యూటెడ్ టు బ్యూరోక్రటిక్ పెరాలసిస్. బ్యూరోక్రసీకి పెరాలసిస్, పక్షపాతం వచ్చేసిందని మాట, అంత పెద్ద మాట వచ్చింది. వాళ్ళు ఎందుకు చిన్నపాటి తప్పిదాలు కూడా వాళ్ళు చేసిన ఏని పంచాయతీ నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి అవినీతి మార్కేసి కోర్టు మార్షల్ చేసి పారేస్తావు అని వాళ్ళు భయపడుతున్నారు. సో పని మందగించింది, ఆర్థిక మాంద్యం కనిపిస్తుంది. టాప్ లీడర్స్ అపియర్ అవేర్ ఆఫ్ ది ఇష్యూ యాజ్ దే లాస్ట్ వీక్ reiterated the need to fully implement the party's instructions and step up positive incentives for local officials. ఇదిలా ఉంటే ది పార్టీ డజంట్ డిస్క్లోజ్ ఆల్ స్పీచెస్ డెలివర్డ్ బై జీ జిన్పింగ్. తెలిసిందే, మీరు ప్రపంచానికి అన్నీ పంపించేవి, బయట పంపించే తుపాకులు ఎడిటెడ్ వర్షనే, బొమ్మలు ఎడిటెడ్ వర్షనే, ఒక్కో దేశానికి ఒక్కో రకం పంపిస్తావు. నీ తుపాకులు ఎడిటెడ్ వర్షనే. నువ్వు మీ దేశంలో దీపావళి లాంటిది ఏమన్నా జరిగితే అప్పుడు వాడుకోగా మిగిలిన పాకిస్తాన్కి పంపించి ప్రపంచ మార్కెట్లో పాకిస్తాన్ని పెద్ద ఫూల్గా చేసింది నువ్వు. పాకిస్తాన్ అది గమనించింది. అండ్ తర్వాత అండ్ ఆఫెన్ ది పార్టీ డస్ నాట్ డిస్క్లోజ్ ఆల్ స్పీచెస్. పార్టీ ఎప్పుడు సిద్ధంగా లేదు. నువ్వేం మాట్లాడావో ఎడిటెడ్ వర్షన్స్ బయటకు వస్తున్నాయి. ఇన్నేళ్లలో కూడా ఎప్పుడు ఎడిటెడ్ వర్షనే పార్టీకి అనుకూలమైనవి నువ్వు మాట్లాడినప్పుడు. బట్ అంతర్గతంగా మాట్లాడుకున్న కూడా బయట ప్రపంచం ఒక చెవేసి ఇంటోంది. జీ జిన్పింగ్ ఒక చెవేసి ఇంటోంది. ప్రపంచం వాళ్ళ భాషల్లోకి అనువాదం చేసుకుంటుంది. నీ విధవాయిత్వాన్ని ప్రపంచం స్పష్టంగా గమనించింది. ది క్విషీ ఆర్టికల్, క్విషీ అంటే వాళ్ళ అఫీషియల్ జర్నల్, దాంట్లో ఆల్సో అర్జెడ్ టు రిమూవ్ వైరసెస్ దట్ ఎరోడ్ ద హెల్తీ బాడీ ఆఫ్ ద పార్టీ. వాళ్ళే చెప్పారండి, మీ అఫీషియల్ జర్నల్ చెప్పింది. ఖుషీ కాదు, క్విషీ ఏం చెప్పింది? టు రిమూవ్ వైరసెస్ దట్ ఎరోడ్ ద హెల్తీ బాడీ ఆఫ్ ది పార్టీ. పార్టీ ఆరోగ్యవంతమైన ఒక పార్టీ ఒక శరీరంగా భావిస్తే ఆ శరీరంలో వైరస్ వచ్చేసింది, ఆ వైరస్ని తొలగించాలని. అది నీ గురించే మాట్లాడింది. నీ జర్నల్ నీ గురించే మాట్లాడింది. ఈ విషయం బయటకు పొక్కింది. మీ భాషలో ఎంత రాసుకున్నా బయట ప్రపంచానికి అర్థం కావట్లేదని అనుకుంటున్నావు కదా. మాకు గూగుల్ ఉంది, గ్రోక్ ఉంది, అలాగే చాట్ జీపీటీ ఉంది, ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, చేసుకుంటున్నారు. మొత్తం నీ కథ మీషు అంతా బయట పెడుతున్న ఆ అడ్మిరల్, నువ్వు బలవంతంగా చేసిన అడ్మిరల్ మియావో హువా ఆధ్వర్యంలో మిలిటరీ తిరుగుబాటు చేయబోతోంది. ప్రపంచం ఇది షార్ట్లీ చూడబోతుంది. ఇంకా నువ్వేంటి భారత్ని చేసేది? ఇంకా నువ్వేంటి పాకిస్తాన్ ఉగ్ర క్యాంపులకు సహాయం చేసేది? చూద్దాం ఏం జరుగుతుందో.